పోతే పాపం తను ఒంటరైపోతుంది కదా, తర్వాత తనేం చేస్తుంది? పారిపోవడమే కదా. చూడు హితేష్, నువ్వేం మాట్లాడకపోతే అయినా కొంపలేం అంటుకుపోవు. అయినా మంచి ఎప్పుడు మాట్లాడలేవు కదా, అందుకే నోరు మూసుకునే ఉండు. చూడమ్మా, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. వీళ్ళ నాటకాలు ఎప్పటికీ ముగిసిపోవు. నువ్వు నోరు మూసుకున్నట్టు. ఇంకా ఇలాగే ఒకరినొకరు మొహాలు చూసుకుంటూ ఉంటారే. ఇక వెళ్ళండి, వెళ్లి వెతకండి. నిన్నగాక మొన్న అత్తయ్య పారిపోయింది, ఇప్పుడు జీజాబాయి పారిపోయినట్టుంది. ఈ ఇంట్లో ఇది సాగుతూనే ఉంటుంది. ఏం సాగుతూనే ఉంటుంది? ఏదేదో వాగుతూ ఉంటాడు. మీరు రండి, ఇలా రండి. చూడండి, ఇదే నా ఇల్లు. ఇక ఈయనే నా భర్త. ఈయన ఆరోగ్యమే బాగుండడం లేదు, అందుకే ఈయన పెన్షన్ కావాలి నాకు. మీకెన్నిసార్లు చెప్పాలి మీరు విశ్రాంతి తీసుకోండి అని? మీ ఆరోగ్యం బాగోలేదు కదా. నీ మెదడేమన్నా చెడిపోయిందా? కూర్చోండి. ఏదేదో వాగుతున్నావేంటి? ఏదేదో వాగుతున్నానా? మీకు జబ్బు చేయలేదా? మీరు పడుకుని ఉండడమే మంచిది, ఇలా నిలబడటం మంచిది కాదండి. జీజాబాయి, నాకు జబ్బు చేసింది, కానీ మరీ అంత మాత్రం కాదు. నేను నా కాళ్ల మీద నిలబడలేనంత కాదు. మీరు మాకేం చెప్పారంటే రామ్జీ మంచం పట్టాడని, ఆయనకు చాలా జబ్బు చేసిందని. అందుకే చూడ్డానికి ఇక్కడికి వచ్చాం. అయినా కూడా భర్త బతుకుండగా భర్త వ్రాతపూర్వక విజ్ఞప్తి లేకుండా మేము మీకు పెన్షన్ ఇవ్వలేము. క్షమించండి. ఆగండి, ఈయన రాసిస్తాడు. చూడండి, మీరు వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాసిచ్చేవాడిని కాదు. మీరు వెళ్ళండి. తమాషా బాగుంది. ఒకరేమో వెళ్లిపోమంటున్నారు, ఇక రెండో వాళ్ళేమో వెళ్లిపోవద్దంటున్నారు. నోరు మూసుకోండి. భీమ్, నువ్వు మీ నాన్నకు చెప్పు ఈయన నాకు రాసివ్వమని. లక్ష్మి, రమా, ఆనంద్, మీరు కూడా చెప్పండి. మీరంతా ఎందుకు చెప్పడం లేదు? వాళ్ళేం చెప్తారు? అయినా నేనెందుకు ఒప్పుకుంటాను? మీరెప్పుడు చెప్తూ ఉంటారు కదా, నేను వీళ్ళందరినీ అయిన వాళ్ళు అనుకోవాలని. కానీ ఈరోజు నేను ముందుగా చూడాలనుకుంటున్నాను, వీళ్ళందరూ నన్ను ఎంతగా అయినదాన్ని అనుకుంటారు. ఒకవేళ అయినదాన్ని అనుకుంటే గనక మీకు చెప్పనివ్వండి. అసలు మీరేమంటున్నారమ్మా? అమ్మా అనొద్దు. ఇదే నా ఇల్లు, ఇక ఈయనే నా భర్త. ఈయన ఆరోగ్యమే బాగుండడం లేదు, అందుకే ఈయన పెన్షన్ నాకు కావాలి. ఇవ్వండి. మీరెప్పుడు చెప్తుంటారు కదా నేను వీళ్ళందరినీ అయిన వాళ్ళు అనుకోవాలని, కానీ ఈరోజు నేను ముందుగా చూడాలనుకుంటున్నాను. వీళ్ళందరూ నన్ను ఎంతగా అయినదాన్ని అని అనుకుంటున్నారు. ఒకవేళ అయినదాన్ని అనుకుంటే మీకు చెప్పనివ్వండి. నాన్న, నాకేమనిపిస్తోందంటే మీరు రాసిచ్చేయండి. మీరు మీ పెన్షన్ను ఈవిడికిచ్చేస్తున్నట్టు. కానీ ఇది సరైనది కాదు నాన్న, లేకపోతే నా మీదొట్టు. మీరు మీ పెన్షన్ ఇచ్చేయండి మావయ్య. మీరందరూ పిచ్చివాళ్లాగా మాట్లాడుతున్నారేంటి? లేదంటే నా మీద కూడా ఒట్టే మావయ్య ఇచ్చేయండి. మావయ్య, మీరు రాసిచ్చేయండి, లేదంటే మా నలుగురి మీద ఒట్టే.
జీజాబాయ్ లేదు జీజాబాయ్, ఎలా శాంతించాలి? ఇద్దరు కొడుకులు కలిసి నన్ను నేరస్తుడిని చేశారు. చూసావు కదా అక్కడ అందరూ ఎలా ఒట్టేశారో. ఈ మాత్రం కూడా ఆలోచన లేదు. నేనేం కోరుకుంటున్నానో నాకేది ఇష్టమో అలా చేయడం వల్ల ఏమవుతుందో. రామ్జీ, నీ కొడుకులు చాలా ధైర్యవంతులు. వాళ్ళు తమ బాధ్యతల్ని మొయ్యాలనుకుంటున్నారు. అందుకే నువ్వు శాంతించి వదిలేసి. వదిలేయాలా? ఎలా వదిలేయాలి? నేను ఇంకా బతికే ఉన్నాను. ఇప్పటి నుంచే వాళ్ళు తమ బాధ్యతలు ఎందుకు మోయాలి? ఉట్టేశారు. నేను ఆ నలుగురిని ఎప్పటికీ క్షమించాను. సరే, క్షమించొద్దు. కానీ రామ్జీ, నీ కొడుకులు ఇతరుల కొడుకుల కంటే చాలా భిన్నమైన వాళ్ళు. ఇప్పుడున్న కాలంలో ఇతరుల కొడుకులు తమ తండ్రి ఆస్తుల కోసం ఒకరినొకరి ప్రాణాలు తీసేసుకుంటున్నారు. కానీ నీ ఇద్దరు కొడుకులు అలాగే నీ ఇద్దరు కోడళ్లు నీకొచ్చే పెన్షన్ ని ఎంతో సంతోషంగా వదిలేసుకున్నారు. ఏదైనా అంటే? ఏదైనా అంటే అది ఎలాంటిదైనా సరే. సరే అయితే నాకొక మాట ఇవ్వు. ఈ పెన్షన్ డబ్బుల్లోంచి ఒక్క చిల్లి గవ్వ కూడా తీసుకున్నాను. తర్వాత మీ నాన్న ఖర్చులకు ఎలాగో నేను ఇస్తాను. ఆయన ఏమాత్రం తప్పించేలా చేయను. అలాగే నీ భార్య మీద ఒట్టేసి చెప్పు, మీ నాన్న పెన్షన్ డబ్బుల్లోంచి నువ్వు ఒక్క పైసా కూడా అడగను అని. ఒట్టువేయి. నేను ఈయన మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఈయన్ని పెన్షన్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకునివ్వను. బాగుంది జీజాబాయ్, బాగుంది. బాగుంది బాబు, శభాష్. తండ్రికి తెలియకుండా తనను అలాగే తన సంపాదనను బేరమాడుతున్నారా? కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ ముసలి రామ్జీ దగ్గర కేవలం పెన్షనే కాదు, ధైర్యం కూడా ఉంది. కూలి పని చేస్తాను, డబ్బు సంపాదిస్తాను, అలాగే భీముని చదివిస్తాను. వాడు బతకడానికి సహాయం చేస్తాను. ఇక నా ధైర్యంతో వచ్చిన సంపాదనను ఎప్పుడూ ఎవ్వరూ నాతో కాగితం మీద రాయించుకోలేరు. నాకు తెలుసు, నాకున్న బెంగో లేదా ఇంకొకరికున్న బెంగో మీరు అర్థం చేసుకోలేరు. అందుకే భీమ్ గారు, అనర్థం జరిగింది. మీరు వింటున్నారా? ఆ భీమ్రావు పాస్ అయ్యాడు. పాస్ అవడమే కాదు, ఎకానమీలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఇక మీరిక్కడ మసాజ్ చేయించుకుంటున్నారా? తన జాతిలోనే 10వ తరగతి పాస్ అయిన వాడు భీమ్రావు మొదటి కుర్రాడయ్యాడు. 12వ తరగతిలో పాస్ అయిన మొదటి కుర్రాడు కూడా అయ్యాడు. క్షమించండి, కానీ ఇక్కడ వాడు నాయకుడు అవుతూ పోతున్నాడు. ఇక మీరేమో ప్రతి నాయకుడు. హే గోలు, చెప్పండి గారు. ఎడమ వైపు కూడా చేయరా? ఏంటి? అయ్యో అయ్యో, మీరు నా మాట వినడం లేదా? ప్రచండదేవ్ గారు, చేయించుకోండి.
అది ఇంకొంచెం ఎక్కువ చేయించుకోండి, ఎందుకంటే మీ చర్మం కొంచెం లావైపోయింది. మీ మీద ప్రభావం పడడం లేదు. మీరు సిగ్గులేని వాళ్ళైపోయారు. ప్రచండదేవి గారు, అరే ఇక్కడ నాకు రక్తం మరిగిపోతుంది. ఇక్కడ మీరేమో సిగ్గుమాలిన వాళ్ళలాగా మసాజ్ చేయించుకుంటున్నారా? ఆ భీమరావుని ఏదో చెయ్యాలన్న విషయం మర్చిపోండి మీరు. ఎందుకంటే ధర్మాన్ని, జాతిని, సంస్కృతిని రక్షించడం ఇప్పుడు మీ స్తోమతకు అందని విషయం అయిపోయింది. ఇక మీకు ఏమి చేత కాదని నాకు బాగా అర్థమైపోయింది. మాలిష్ చేయించుకోండి, అలాగే మసాజ్ చేయించుకున్న తర్వాత మీ చేతులకు గాజులు వేయించుకొని ఇంట్లోనే ఏదో ఒక మూలన కూర్చోండి. తమకా నరోత్తమ్ జోషి, నీ వయస్సు ఎంత, నువ్వు నాకు స్తోమత ఏంటో చూపిస్తున్నావు. నేను నీకు నీ స్తోమత ఏంటో చూపించకపోతే నా పేరు కూడా ప్రచండదేవ్ కానే కాదు. నువ్వెందుకు ఆగావు? చేస్తున్నానయ్య గారు. చెయ్యి మాలిష్. పావురాన్ని నిమురుతున్నావా? మసాజ్ సరిగా చెయ్యి. లేదయ్య గారు. లాగి తన్నానంటే నేర్చుకుంటావు. సవ్యంగా చెయ్యరా. అయ్యగారు నాకు సెలవు కావాలి. నా కూతురు వచ్చి మా ఇంట్లోని గేదె తాడు తెంపుకుని పోయిందని చెప్పింది. దాన్ని వెతకడానికి వెళ్ళాలి. వెళ్ళు. ఆగు. నీ పశువు ఎంత ఉండొచ్చు? అయ్యగారు అది ఒక 12 రూపాయలు ఉండొచ్చు. అవి నేను నీకు ఇస్తానులే. ఇప్పుడు నువ్వు కేవలం నేనేం చెప్తానో నువ్వు అదే చెయ్యాలి. గోలు, చెప్పండి గారు. ఇది మసాజ్ చేసే సమయం కాదురా. ఇప్పుడు మనం ఒకరికి మర్యాద చెయ్యాల్సిన సమయం. అలాగే తన సంఘం అలాగే తన జాతిలోని ప్రజల స్థితిగతులు మార్చడం కోసం తన సంఘంలోని వాళ్లకు సమాజంలో సమానమైన హోదా కల్పించడం కోసం భీమ్రావ్ పోరాడాల్సి ఉంటుంది. అలాగే ఆ పోరాటంలో విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. ఇక దానికి కేవలం ఒకటే మార్గం ఉంది. భీమ్రావ్ పై చదువులు చదవడం, అలాగే ముందుకు సాగడం. అందుకే భీమ్రావ్ పై చదువులు చదవడం చాలా అవసరం. ఏమైంది గురువుగారు? మీరేం ఆలోచిస్తున్నారు? భీమ్రావ్, నేనేం ఆలోచిస్తున్నానంటే తర్వాతి చదువు చాలా ఖరీదైంది. ఇక నువ్వెలా చదువుకోగలవు? ఖరీదైందా అంటే డబ్బులు ఎంతవుతాయి? భీమ్రావ్, ఒకవేళ మొత్తం 1 సంవత్సరం ఖర్చు లెక్క పెడితే 25 రూపాయలైనా కనీసం అవుతుంది. ₹25? అవును భీమ్రావ్. ఇంకొక సమస్య కూడా ఉంది. ఈ డబ్బు మొత్తం 1 నెల గడువులో చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క నెలలోనే ₹25 ఎక్కడి నుంచి తీసుకురావాలి గురుగారు? నేను అదే ఆలోచిస్తున్నాను భీమ్రావ్. నేను చెప్పడం సరైంది కాదు గాని మావయ్య ఈయన స్పృహలోకి ఎప్పుడు వస్తానండి? చూడండి, ఆయన కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఆ తర్వాత మీరు ఈయన ఇంటికి తీసుకువెళ్ళచ్చు. నర్స్, ఎందుకు ఇదంతా ఎలా జరిగింది? నీతో కలిసే కదా వచ్చాడు. ఎలా జరిగింది? నీ కారణంగానే జరిగింది. నువ్వు రామ్జీతో పెన్షన్ డబ్బులు కాకుండా వేరే డబ్బు ఇంటికి తీసుకొస్తే వాటితో మిఠాయి వండి పెడతానని అనకుండా ఉండుంటే గనక తను ఇలా కష్టపడడం గురించి ఆలోచించేవాడు కాదు, అంత బరువు మోసేవాడు కాదు, కింద పడేవాడు కాదు, ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. నాన్నా, భీమ్, నాన్నా, 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 మీకేమైంది నాన్నా? పురంజన్ అన్న చెప్పాడు, నేను పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించానని.
డబ్బుల కోసం మూటలు మోసారట ఈయన. దాంతో అతనసలు నిలదొక్కుకోలేకపోయాడు. నాన్న ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? నాన్న ఎలా ఉంది ఇప్పుడు? నేను బానే ఉన్నాను. పదండి, ఇంటికి వెళ్దాం. లేదు నాన్న, మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళడం లేదు. వద్దు, నా మాట వినండి. ఇంటికి వెళ్దాం. మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు నాన్న? పద. నేను నిలబడితే ఎందుకు అలా పడిపోతాను? ఒకవేళ నేను నిలబడలేకుంటే నేను పనిలా చేస్తాను. నేను పని చేయలేకపోతే డబ్బులు ఎలా సంపాదిస్తాను? డబ్బులు సంపాదించకపోతే భీమ్ ఎలా చదువుకుంటాడు? చూడన్నా, మీరు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోండి. పుష్టిగా తినండి, ఆరోగ్యంగా అవ్వండి. అవును రామ్జీ, ఇప్పుడు ఈ పరిస్థితుల పని గురించి, సంపాదన గురించి ఆలోచించుకో. కానీ మీరు కేవలం విశ్రాంతి తీసుకోండి. భీమ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. తిరిగి రాగానే మనం ఇంటికి వెళ్ళిపోదాం. మీరందరూ బలవంత పెడుతున్నారు, నన్ను బంధిస్తున్నారు. నేను పని మధ్యలో వదిలేసి వచ్చాను. ఒకవేళ నేను ఆ పని పూర్తి చేశానంటే నాకు డబ్బులు లభిస్తాయి. మన భీమ్ పాస్ అయిన సంతోషంలో రాత్రికి తీపుండొచ్చు. మీరందరూ అనవసరంగా ఆందోళన పడుతున్నారు. ఇలా తల తిరగడం అనేది ఎన్నోసార్లు జరుగుతూ ఉంటుంది, తగ్గుతుంది. కానీ ఈసారి ఊరికే జరగలేదు నాన్న. ఇక మీరు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి పని చేయడానికి వీల్లేదు. భీమ్, ధైర్యం ముందు ఎలాంటి సమస్య అయినా నిలబడగలిగిందా? ఎప్పుడూ నిలబడలేదు. అలాగే నాకు ఇది కూడా తెలుసు నాన్న, మీరు మిలిటరీ ఆఫీసర్ రామ్జీ సక్పాల్ అని. మీరు ప్రతి క్షణం ఎలాంటి సమస్యతోనైనా మీ పద్ధతిలో పోరాడుతూ వచ్చారు. అలాగే ఆ పోరాటాల్లో ప్రతిసారి గెలిచారు కూడా. ఎవరికి తెలుసు, ఈసారి కూడా మీరు ఇక్కడి నుంచి పని చేయడానికి వెళ్తారేమో కదా. అలాగే డాక్టర్ అన్న మాటలన్నీ అబద్ధాలని తేలుతుందేమో. ఎందుకంటే నాన్న, మీకున్న బలం అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని నేను అణువంత కూడా అనుమానించలేను. కానీ ఈసారి మేం మిమ్మల్ని పని చెయ్యనివ్వం. చూడండి ప్రచండదేవ్ గారు, ఇది సరైనది కాదు. నేను కేకలయ్యకు నరోత్తం, నీ పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు ఇప్పుడు చేసుకోక తప్పదు. ఇలా చూడండి, ఇది పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు. నరోత్తం జోషి, ధర్మ రక్షణ కోసం మనమే ఒక ఉదాహరణగా మారాల్సి ఉంటుంది. నువ్వే ఆలోచించు. నువ్వు మెడలో ఇది వేసుకుని బయటంతా ఇంటింటికి వెళ్లి ముష్టెత్తుకుంటుంటే జనాలు ఏమంటారు? మన నరోత్తం జోషి గారు ధర్మం అలాగే నమ్మకాలను ఎంతగా గౌరవిస్తున్నాడు అని. ఒక పశువు ఆత్మకి శాంతి కలిగించడానికి సామాజిక శిక్షను అనుభవిస్తున్నాడు అని. కట్లిపండి. ఇప్పుడు ఇతను ముష్టెత్తుకుంటాడు. ఇక మీకు ఏమి చేత కాదని నాకు బాగా అర్థమైపోయింది. మసాజ్ చేయించుకోండి. అలాగే మసాజ్ చేయించుకున్న తర్వాత మీ చేతులకు గాజులు వేయించుకొని ఇంట్లోనే ఏదో ఒక మూలన కూర్చోండి. ఇదంతా మీరు చేసిన కుతంత్రమే ప్రచండదేవ్ గారు. ఇది మీరు చేసిన కుతంత్రమే. కదరుకో.
పట్టుకో. నరోత్తం జోషి, ఇక వెళ్ళి ముష్టెత్తుకో. ఇక నా మనుషులు ఎప్పుడూ నీతో పాటే వస్తారు, నువ్వు పారిపోకుండా ఉండడానికి, అలాగే నువ్వు అతి తెలివి చూపించకుండా ఉండడానికి. ఇక వెళ్ళు. ఎక్కడికి వెళ్తాను? నేను ఏమీ చెయ్యలేదు. ఇదంతా నా మీద చేసిన కుతంత్రం. నాకు తెలుసు, కానీ లోకానికి నీ గురించి తెలియదు కదా నరుతం. ఇక నేను లోకానికి ఏం చూపించాలనుకుంటున్నానంటే, నీలాంటి సంపద గల వ్యక్తి కూడా మన సంఘాన్ని నమ్ముతాడని, ప్రచండ దేవ్ సామాజిక చట్టాన్ని నమ్ముతాడని. ప్రచండ దేవ్, నీ చట్టం గంగలో దూకని, అలాగే నువ్వు కూడా. నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఇలా కేకలు వేయడం వల్ల ప్రచండ దేవ్ సామాజిక చట్టం మారేది కాదు. రేషం సేట్ అన్న కొడుకు కోసం కూడా మారదు. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే మన సంఘంలోని వ్యక్తులు బలవంతంగా నీతో ఈ పని చేయిస్తారు. మా జాతి అలాగే సంఘంలోని వ్యక్తులు ఎన్ని దీవెనలు ఇచ్చేవాళ్లంటే, వాళ్ల దీవెనల వల్ల మీ జీవితాలు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా చాలా ప్రశాంతంగా సాగిపోతాయి. కానీ బాధాకరం, మీ అందరిలోంచి ఎవరు కూడా ఇలా చెయ్యలేదు. చూడు భీమరావ్, నువ్వు ఈరోజు ఏం చెప్పావో ఒక్కొక్క మాట, ఒక్కొక్క పదం ఎప్పటిలాగానే పనికి మాలినవే. నేను ఎలాంటి పాపం చేయలేదు. నేను ఎలాంటి పశువు హత్య చేయలేదు. ఇదంతా నా మీద చేసిన కుతంత్రం. ఇది మీ మీద చేసిన మొదటి కుతంత్రం మాత్రమే నరోత్తం జోషి గారు. కానీ మాలాంటి వాళ్ల మీద మాత్రం ఇలాంటి కుతంత్రాలు రోజు ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ వచ్చారు. ఇక మాకెలా అనిపిస్తుందో ఆలోచించండి. ఎలా అయితే పశువు హత్య కోసం సామాజిక చట్ట ప్రకారం శిక్ష నిర్ధారించడం జరిగిందో, అలాగే మా జాతిని, అలాగే మా సంఘంలోని వాళ్లను పీడించినందుకు గాను ఈ సమాజంలో ఖచ్చితంగా ఒక చట్టం ఏర్పడుతుంది. ఇక ఆ చట్టం ప్రకారమే పీడించిన వాళ్లకు శిక్ష వేయడం కూడా జరుగుతుంది. భీమరావ్, నిద్రలో నుంచి మేలుకో. నువ్వు కలగంటున్నావు, అర్థమైందా? ఒకవేళ ఇలాంటి కలగంటున్నానంటే నాకు నిద్రలోనే బాగుంటుంది జోషి గారు. ప్రస్తుతం మీరు మీ వాస్తవాన్ని చూసుకోండి. నాడు నరోత్తం జోషి, ముందుకెళ్ళు, ముష్టెత్తుకో. పద గారు. నరోత్తం జోషి గారు, మీరిద్దరూ మీ స్థోమత మర్చిపోయారా? అయినా నాకిదంతా చెయ్యాలని లేదు. నేను ఏమి చేయనప్పుడు ఇక ప్రాయశ్చిత్తం దేని గురించి? చూసారా, ఆ చిన్న జాతి వాడైన భీమరావ్ నాకున్న స్థోమతేంటో చూపించి వెళ్ళాడు. వదలు, నేను ఇది చేయను. చెయ్యక తప్పదు నరోత్తం జోషి. ప్రచండ దేవ్ గారి ఆదేశం నీకు అర్థమైంది కదా? ప్రచండ దేవ్ గారి ఆదేశం గంగలో దూకని ప్రచండ దేవ్ గారి ఆదేశం, అలాగే గంగలో దూకని ఆ ప్రచండ దేవ్. నేను పని చేయను. సామాజిక శిక్షను అనుభవించకుండా నువ్వు స్వతంత్రుడివి కాలేవు నరోత్తం జోషి గారు. నీకు అర్థమైంది కదా? పై చదువులకు సంబంధించి ఆయన ఏం చెప్పాడు? తర్వాత చదువు చాలా ఖరీదైంది. అంటే డబ్బులు ఎంత అవుతాయి? ఒకవేళ మొత్తం 1 సంవత్సరం ఖర్చు లెక్క పెడితే కనీసం 25 రూపాయలైనా అవుతాయి. ఆ డబ్బు మొత్తం 1 నెల గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది. లేదు నాన్న, అది ఈరోజు కాలేజ్కి వెళ్ళడం కుదరలేదు. నేను రేపు వెళ్ళి అడుగుతానులేండి. సరే బాబు, ఏం పర్వాలేదు. నువ్వు రేపు వెళ్ళి అడుగు. ఒకవేళ ఇలాంటి విషయం లేదు కదా, మీ నాన్న బలహీనంగా ఉన్నాడు, అందుకే చెప్పడం లేదేమో అని. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. నాకు నిజం చెప్పు, విషయం ఏమిటో? భీమ్,
నేను అడిగేది నిన్నే. చెప్పు. పై చదువులు చదువుకోవడానికి బోలెడంత డబ్బు కావాలి ఆనందన్నయ్య. అసలు ఎంత కావాలో చెప్పు. సంవత్సరానికి 25 రూపాయలు. ఇక ఆ 25 రూపాయలు కూడా ఒక్క నెలలోనే చెల్లించాల్సి ఉంటుంది. మనం అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఒక్క నెల లోపల 25 రూపాయల ఎప్పటికీ సాధ్యం కానే కాదు. మనం నలుగురం కలిసి సంపాదించిన అప్పుడు కూడా సాధ్యం కాదంటావా? సాధ్యం అవుతుందో లేక సాధ్యం కాదో అది తర్వాతి విషయం వదినా. మీరు ఆందోళన పడాల్సిన అవసరమైతే లేదు, అది నేను చూసుకుంటాను. ఆందోళన పడొద్దా? ఇప్పుడు పడకుంటే ఇంకెప్పుడు పడతాను చెప్పు. పైగా ఇప్పుడిప్పుడే కదా నేను నిన్ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాను. ఏదేమైనా సరే మనమందరం కలిసి ప్రయత్నించడం మంచిది. అవును భీమ్, ఏదైనా ఆలోచిద్దాం. భీమ్, రా. ఏమైంది నాన్న? మనిద్దరం పక్కింటి వాళ్ళం. ఇక నా కుటుంబం అలాంటి పక్కింటి వాళ్ళు కాదు. పక్కింటి కుర్రాడు పరీక్షలో పాస్ అయిపోతే తనకు ఏదైనా ప్రత్యేకంగా వండి తినిపించడానికి లేదా ఏదైనా తీపి వంట తినిపించడానికి. కానీ నేను నా పళ్ళెంలో నుంచి ఒక్క ముద్దైనా తినిపించగలను కదా. ఇక ఈ విషయంలో నన్ను ఎవరూ ఆపలేరు కూడా. తిను బాబు, మీ ఈ నాన్న చేత్తో తిను. అభినందనలు అందుకుని భీమ్, నాన్న బలహీన పడిపోయినప్పుడు, ముసలివాడైపోయినప్పుడు దాని అర్థం ఇది కాదు. తన పిల్లలు తనకు అబద్ధం చెప్పడం మొదలు పెట్టాలని కాదు. ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఏ విషయంలో అంటే మా భీమ్ ఒంటరివాడు కాదని, కుటుంబం మొత్తం వాడితో తోడుగా ఉందని. కేవలం ఒక్క జీజాబాయ్ తప్ప. జీజాబాయ్, నువ్వు ఒక్కదానివే వ్యతిరేకించడం లేవు, అలాగే గెలవను లేవు. అందరికీ అర్థమైపోయింది. ఇక నీకు అర్థమయ్యేసరికి అప్పటికి చాలా ఆలస్యమైపోయింది. అందుకే చెప్తున్నా, పట్టు వదిలే, ఈ పంతం వదిలే. వదినా, ఏ విధంగా భీమ్ తన పట్టుని ఢాలుగా మార్చుకుని ప్రపంచంతో ఒక్కడే పోరాడుతున్నాడో, అలాగే నేను కూడా నా ఇంటికి డాలుగా మారి
నా ఇంటి క్షేమం కోసమే నేను ఒంటరిగా పోరాడుతున్నాను. ఇక ఈ పోరాటంలో నువ్వెప్పటికీ గెలవలేవు. ఎందుకంటే ఎవరికి మంచి ఉద్దేశం ఉండదో వాళ్ళు ఎప్పటికీ గెలవలేరు. నువ్వు నీ వాటాలోకి వెళ్ళు. నువ్వు నీ హద్దుల్ని ఎప్పటికీ మర్చిపోకు. వెళ్ళు. చూడు జీజాబాయ్, నేను చెప్పే మరొకటి నువ్వు రాసి పెట్టుకో. నేను ఏది రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పోరాటంలో భీమ్ ఎప్పుడో ఓడిపోయాడండి. 25 రూపాయలంత పెద్ద మొత్తాన్ని ఈ జన్మలో కాదు కదా, ఏ జన్మలోనైనా పోగు చేయడం భీమ్ విషయంలో అసాధ్యం అవుతుంది. అంటే నాకు నిన్ననే అర్థమైపోయిందనుకో, మీరందరూ ఇప్పుడు ఒకటైపోయారు అని. కానీ దాని అర్థం మీరందరూ కలిసి తలెత్తుకొని తిరగాలని మాత్రం కానే కాదు. ఇక పొద్దున్నే నువ్వు లేచి చేయాల్సిన పనేంటి? చాయ్ పెట్టడం. నువ్వెక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? అత్తయ్య, నేను చాయ్ పెట్టేశాను. మీరు ఇంట్లో లేరు. ఇక మామయ్య నిద్రపోయి ఉన్నారు కదా, ఆయన లేపడం సరైనదనిపించలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదు. అందుకే నేను మీ చాయ్ మీద మూత పెట్టించాను. ఇక నువ్వు చాయ్ తాగేసి వెళ్తున్నావా? ఈ భీమ్ ఇంకా రమతో కలిసి ఉంటూ నువ్వు నీ సంస్కారాన్ని మర్చిపోకు. లేదమ్మా, మాలో ఎవరూ కూడా చాయ్ తాగలేదు. ఇప్పుడు నేను ఇంకా రమ పనిలోకి వెళ్తున్నాం. భీమ్ ఇంకా లక్ష్మి పని వెతకడానికి వెళ్తున్నారు. అంటే భీమ్ చదువు కోసం తొందరగా 25 రూపాయలు పోగు చేయాలి కదా. అలాగే నేను కూడా వీళ్లతో కలిసి పని వెతకడానికి వెళ్తున్నాను. పద భీమ్, ఆలస్యం అవుతుంది. ఇక్కడ అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉంటారు. జీజాబాయ్, ముందు నాకు టీ తీసుకురా. తెచ్చిస్తాను. ఇంట్లో ఉన్న కోడలను బయటికి పంపించండి. ఇక భార్యతో పనులు చేయించండి. పైగా ఈ సమయంలో మీ నాన్న గాయపడున్నాడు. ఇక నీకు ఎవరూ ఉద్యోగం కూడా ఇవ్వాలనుకోవడం లేదు. చూడు భీమ్, గత కొన్ని రోజులుగా నా భార్య ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. తన వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చయింది. ఇంకా భవిష్యత్తులో వైద్యానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఈ కారణాల వల్ల ఇప్పుడు నా చెయ్యి కూడా ఖాళీ అయిపోయింది. నిజానికి నా భార్య నీకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటుంది. కానీ ఇప్పుడు చెయ్యాలని ఉన్నా మేము నీకు ఎలాంటి సహాయమూ చేయలేకపోతున్నాం. ఏం పర్వాలేదు గురువుగారు, నేను అర్థం చేసుకోగలను. ఈ రోజు వరకు మీరు నా కోసం ఏమేం చేశారో అదే చాలా ఎక్కువ. భీమ్, ఈ మధ్య నా పరిస్థితి కూడా కొంచెం బాగుండడం లేదు. నేను కూడా నీకు సహాయం చేయలేను. కానీ గురువుగారు, మనం ఈ రకమైన ప్రయత్నమైనా చేయగలం కదా. మీరు ఇంకా నేను కలిసి భీమ్రావు కోసం ఏదైనా పని వెతకొచ్చు. అవును, ఇది మంచి ఆలోచన. ఈ రకంగా మనం భీమ్కి కొంచెమైనా సహాయం చేయగలుగుతాం. ధన్యవాదాలు గురువుగారు. అన్నీ కలుపుకుంటే ఎంతో కొంత సరిపోతుందనుకుంటా.